నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రాంజీ నగర్ 8వ వీధి రోడ్డు సమీపంలో అంగరంగ వైభవంగా బాబాయి మిలిటరీ హోటల్ 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా మహానగరాలకు దీటుగా ఘనంగా ప్రారంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం 149 రూపాయలకి 3 నాన్ వెజ్ ఐటమ్స్తో భోజనం లభించే ఏకైక హోటల్ బాబాయి మిలిటరీ హోటల్ మాత్రమేనని, నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి విచ్చేసి రుచి చూడవలసిందిగా పాత్రికేయులు సమావేశంలో కార్యనిర్వాహకులు చరణ్ యాదవ్, శరత్ యాదవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ వెంకటేశ్వరరావు, కృష్ణప్రసాద్, సాంబశివరావు, భాస్కర్, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. సంతోషంగా ఉంది. ఎన్నో హోటల్స్ ప్రారంభిస్తున్నాము. నెల్లూరులో అనేక మార్పులు. నెల్లూరు భోజనం అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు. ఎక్కడికి వెళ్ళినా కూడా నెల్లూరు రావాలి, నెల్లూరులో భోజనం చేయాలి, నెల్లూరులో చేపలు తినాలి, నెల్లూరులో కారం చూసి తినాలి అని ఒక పేరున్న నెల్లూరుకి ఎంతో యూత్. ఒకప్పుడు హోటల్ పెళ్లి రావాలంటే యూత్ వచ్చేవాడు కాదు, కానీ ఈరోజు హోటల్ ఫీల్డ్లోకి యూత్ వస్తారు. అనేక మంది హోటళ్ళు ఈ మధ్య చాలా ప్రారంభించారు. 50-60 హోటల్స్ ప్రారంభించాము. అందులో కూడా కొత్త రకం. ఒకప్పుడు సిటీలో ఈరోజు హోటల్స్ లో దొరికే విధంగా పలు రకాలుగా తన్నూరు ఐటమ్స్ కానీ, నాన్ ఐటమ్స్ కానీ, మన పాత ఐటమ్ తలకాయ కూర కానీ, అలాగే చాపుల్స్ కానీ అనేక రకాలు పెడతారు. అదేవిధంగా శరత్ యాదవ్ గారు, చరణ్ యాదవ్ గారు ఈ ఫీల్డ్ లోకి వాళ్ళిద్దరు కూడా సేవా కార్యక్రమంలో మొదటించుకుని ఉన్నారు. అంటే బ్లడ్ క్యాంప్ పెట్టడం కానీ, బ్లడ్ డొనేట్ చేయడం కానీ, ఆ సేవతో పాటు భోజనం కూడా తల్లి లాంటిది, ఒక సేవ లాంటిది. ఒక కస్టమరు ఎక్కడి నుంచో వచ్చి కష్టపడి వచ్చింటే వాళ్ళకి అమ్మలాగా ఆశీర్వదించి భోజనం పెట్టే సంస్థ హోటల్ పరిశ్రమ. ఈ హోటల్ పరిశ్రమ అనేక లక్షల మంది ఆధారపడి ఉన్నారు, బతుకుతున్నారు. అనేక లక్షల కుటుంబాలు దీని మీద ఉన్నాయి. ప్రభుత్వాలకు కూడా అనేక ట్యాక్సులు కట్టే సంస్థ హోటల్ పరిశ్రమ. ఈ పరిశ్రమలో యూత్ వచ్చిన తర్వాత ఇక్కడ బాబాయ్ మిలిటరీ హోటల్. దీంట్లో గొప్పతనం ఏంటంటే 3 నాన్ వెజ్ తో ఒక భోజనం తక్కువ రేటుతో. ఎక్కడైనా ఒక నాన్ వెజ్ భోజనం పెడతారు, కానీ 3 నాన్ వెజ్ తో 150 రూపీస్ తో 150 రూపాయలతో 3 నాన్ వెజ్. అంటే బహుశా నాకు తెలిసి ఎక్కడా లేదు. 150 రూపాయలతో కస్టమర్కి అందేవాళ్ళు ఉద్దేశిస్తే 3 రకాలతో పెడతారు. కొత్తగా బాబాయ్ మిలిటరీ హోటల్. దీంట్లోనే కూడా చాలా మంది చూస్తారు రోడ్డు మీద. అది మరి ఎలా చుంటుందో తెలియదు, కానీ ఆ డస్ట్, దుమ్ము, వరద, ఆ దోశ పాయ అంటుంటారు. కానీ వాళ్ళు ఆలోచించి ఇక్కడ బాబాయ్ మిలిటరీ హోటల్ కూడా దోశ పాయ తీస్తున్నారు. అది గొప్ప విషయం. కాబట్టి కస్టమర్లు అపోలో హాస్పిటల్ దగ్గర చంద్రపార్క్ రోడ్ లో ఆ దోశ పాయానికి ఉదయాన్ని పెడతారు. తర్వాత మధ్యాహ్నం నుంచి ఐటమ్స్, ఈవినింగ్ నుంచి పొరోటా అన్ని ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఒకప్పుడు హోటల్కి రావాలని భయపడేవాడు. ఈ రోజు కుటుంబ సమేతంగా 5, 6, 7 సంవత్సరాల పిల్లలు కూడా వచ్చి హోటల్కి భోజనం చేస్తారు. ప్రతి ఒక్క హోటల్ యజమాని కూడా ఇంత మునుపు పోయి రాగానే దేవుడు దండం పెట్టాడు. ఇప్పుడు దండం పెట్టాలి, ఫ్రిడ్జ్ దండం పెడతాం. ఫ్రిడ్జ్ ఏం స్టాక్ లేకుండా కస్టమర్కి
ఫ్రెష్ గా పెట్టాలని ఉద్దేశంతో హోటల్ చేస్తారు. చాలా ఫ్రెష్ గా ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హోటల్స్ ని ప్రోత్సహించాలని కోరుకుంటాను. నమస్కారం. ఈ హోటల్ అనేది ఒక సేవ. ఇది జనరల్గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే, మేము తిరుపతి వెళ్ళి మా ఊరు గుంటూరు వెళ్ళేటప్పుడు నెల్లూరులో భోజనం బాగుంటుంది అని అనుకునేవాళ్ళు, అందుకని ఇక్కడ ఆగుతూ ఉండేవాళ్ళు. అదే నెల్లూరులో ఈరోజు మన శరత్ చరణ్ వాళ్ళిద్దరిది హోటల్ ఓపెనింగ్ చేయడం అనేది సంతోషంగా ఉంది. క్వాలిటీతో చక్కగా చేసి వాళ్ళ పేరు నిలబెట్టేసేసి మళ్ళీ అంతదాకా తీసుకొని వస్తారని అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.